ఇరాన్పై దాడులు అమెరికా చేయడానికి 2 వారాల తర్వాత నేను ఆలోచిస్తాను అన్నాడు ట్రంప్. కానీ అన్న 2 రోజులకే ఆయన దాడి చేశాడు. దీని వెనక ఉన్న కథ ఏంటి? కేవలం ఇరాన్ని అతను తప్పుదోవ పట్టించడానికా, లేకుంటే దాని కింద ఏదైనా కథ ఉందా, వాస్తవాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా, తెలియని విషయాలు అంతవరకు తెలియని విషయాలు ఏమి ముందుకు వచ్చాయా అంటే, ఈ శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగా చూసుకుంటే అక్కడ సుమారు ఒక 20 ట్రక్కులు కనిపించే ఆ స్థానంలో అణు కేంద్రాల దగ్గర. ఈ అణు కేంద్రాల దగ్గర 20 ట్రక్కులు ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు ఆలోచించారు. అంతేకాకుండా పెద్ద బుల్డోజర్స్ ఉన్నాయి. వీటన్నిటిని బట్టి వాళ్ళు ఏం అంచనాకు వచ్చారంటే, ఈ రిఫైన్ అయినటువంటి అణు పదార్థాన్ని వాళ్ళు ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని భావించారు. వాస్తవం కూడా ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కాబట్టి మనం ఎక్కువసేపు ఆలోచించకూడదు, వెంటనే చర్య తీసుకోవాలి అని చెప్పి చర్య తీసుకున్నాడు ట్రంప్. అదైతే పెద్ద హీరో వర్షిప్ లాగా అయితే హీరోయిక్ యాక్టివిటీగా ఫీల్ అయ్యాడు. కానీ వాస్తవానికి ఏంటంటే ఇరాన్ అప్పటికే దానికి కావాల్సిన సరంజామా మొత్తం కూడా తరలించేసింది. ఆ సంగతి ట్రంప్ తెలీదు. ఆయన తెలిసినా ఒప్పుకుంటే ఆయనకు సిగ్గుచేటు. కాబట్టి ఆయన చెప్పడు. ఇది ఎలా ఉంటుందంటే, మరి తేలికుట్టిన దొంగలాగా ట్రంప్ నోరు మూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. పోనీ ఇజ్రాయిల్ లాభం ఏంటంటే, ఓకే అది దాన్ని కొట్టడం మూలంగా మేము ఏదైనా చేయగలం, నువ్వు ఎంత లోతుగా నువ్వు అణుకర్మాగారం స్థాపించినా సరే వాటిని మేము వెతికి పట్టుకుంటాము అని ఒక హెచ్చరిక ఇరాన్కి ఇచ్చింది. ఏదేమైనా సరే ఎప్పుడైతే ఈ యొక్క దాడి జరిగిందో ముస్లిం బ్రదర్హుడ్ మొత్తం కూడా కనీసం 7-8 దేశాలు ఇరాన్ పంచం చేరాయి. అఫ్కోర్స్ పాకిస్తాన్ పడిపోతున్నాను అనుకోండి, ఎందుకంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. వీళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు తంటారు, వాళ్ళు సపోర్ట్ చేసిన వీళ్ళు తంటారు. ఎందుకంటే బలహీనుడు ఏమీ మాట్లాడలేడు. కేవలం మునీర్ అక్కడికి వెళ్ళి అమెరికా దగ్గరికి వెళ్ళి 5 రోజుల పాటు పందికొక్కలాగా తిని ఆ యొక్క మన ట్రంప్ యొక్క ఆతిథ్యం స్వీకరించి వెనక్కి వచ్చేటప్పటికి ఇంత ఘోరం జరిగింది. ప్రజలంతా కూడా ఛీ అని ఉమ్మేసినా సరే తుడిచేసుకుంటున్నాడు ఆయన. అలాంటి బతుకుపోతున్నాడు అతను. అతనేమంటాడు, ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది అంటున్నాడు. ఏం జరిగింది నీకు తెలియకుండా? ఏం జరిగింది బాబు? అసలు కారణం మొత్తం నువ్వే కదా. సో ఏదేమైనా సరే ఈ కారణం ఏంటంటే, ఈ 14 రోజుల్లో జరగాల్సిన కార్యక్రమం 2 రోజులు జరగడానికి బహుశా ఇదే అయి ఉంటుంది. మరి ఇలాంటి మీకు మెసేజ్ల వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్.